మనము చిట్టి గారెలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇది 4-5 అవర్స్ నానబెట్టుకున్న మినప్పప్పు అనమాట. ఇలాగ నేను మిక్సీలోనే గ్రైండ్ చేశానండి. ఆ కన్సిస్టెన్సీ మీరు చూసినట్టయితే మరీ గట్టిగా కాదు, మోడరేట్గాన. సో ఇందులో అయితే నేను ఇప్పుడు ఉల్లి తరుగు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. గార్లికి పెద్ద ప్రాసెస్ అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం ఈవినింగ్ ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే ఆఫ్టర్నూన్ నానబెడితే సరిపోతుంది. సో బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. పిండి రుబ్బేటప్పుడు సాల్ట్ యాడ్ చేయొద్దండి, పిండి మెత్తగా అయిపోతుంది. రుబ్బిన తర్వాత ఈ మనం ఉల్లిపాయ వేసుకునే ముందు కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా పెనం మీద సరిపడంత ఆయిల్ తీసుకొని కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చేదాకా ఫ్లేమ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. నేనైతే సిమ్లో పెట్టి ఉంచుకున్నాను. కొంచెం బాయిల్ అవుతుంటుంది కదా, అప్పుడు మరీ బాయిల్ అయినా మాడిపోతూ ఉంటాయి, లోపల ఎగవు. మోడరేట్గా బాయిల్ చేసుకోండి ఒక 5 మినిట్స్ ముందే, మీరు చేసే ముందు. నేనైతే గారెలు వేసే ముందు చిన్న గిన్నెతో వాటర్ కూడా పెట్టుకుంటానండి. మినపప్పు చేతికి అంటుకుపోతుంది కదా, సో మనకి అంటుకోకుండా నీట్గా వస్తాయన్నమాట. చూసారా, ఇలా నేను సింగిల్ చేతితోని వేసేస్తానన్నమాట. జస్ట్ వాటర్ చేసుకుంటే చేతికి ఇలా వేస్తాను. చూసినట్టయితే అవన్నీ చేతితో వేసినవేనండి. నీట్గా వేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. గారి కొంచెం నూనె ఇంకా వేగాలన్నమాట. ఇప్పుడైతే బాగా గారెలు ఎగిపోయాయండి. చూడండి ఎంత బ్రౌనిష్ కలర్లో వస్తున్నాయి కదా. ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మనము గారెలు నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎవరైనా ఇంటికి వస్తున్నారని మధ్యాహ్నం చెప్తే వెంటనే పప్పు నానబెట్టేయండి. సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి ఇలా వేడివేడిగా వేసి పెట్టచ్చు. ఇప్పుడు ఈ గారెలు అనేవి మనం ఏదైనా టిష్యూ పేపర్ పెట్టుకొని తీసుకుంటే ఆయిల్ మొత్తం లాగేస్తుందండి. అప్పుడు మనము కొంచెం చల్లబడ్డాక సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే ఇలా టిష్యూస్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు తీసుకుంటాను చేతిలోకి. తర్వాత నాకు సరిపడేంత ముద్ద తీసి రౌండ్ చేసి ఇలాగా కన్నం పెట్టుకుంటాను. ఇంతే, వేసుకోవడం చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా, జస్ట్ నా చేతికి సరిపడేంత. నాకు చాలా చిన్న చెయ్యి అనమాట, చిన్న గారే వస్తుంది. వేడివేడిగా గారెగా వేసేసుకోవాలి. జస్ట్ ఇలా అదుముకొని ఇంతేనండి. గారె ప్రిపరేషన్ చాలా ఈజీ. వేడి గారెలండి. ఇందులోని నేను ఇందాక టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను. ఇలా సర్వ్ చేసుకొని తింటే ఉంటుందండి సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు. ఆహా, ఏమి రుచిరా బాబు అంటారండి మీరు కూడా. మీరు ట్రై చేసి కామెంట్స్లో నాకు పెట్టండి ఎలా వచ్చిందో మీ గారి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. దాని ట్రిక్స్ చెప్తూ ఉంటాను. సో మీరు కూడా నాతో పాటు ట్రై చేద్దరు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.